నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి పట్టణంలో అంకుర స్కూల్ ట్రైగున్ మార్షల్ ఆర్ట్స్, షాయోలిన్, కుంగ్ఫు, కింగ్ బాక్సింగ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బ్లాక్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఎల్లో బెల్ట్తో పాటు సర్టిఫికేట్స్ మరియు మెమెంట్లను అందజేసిన సందర్భంగా తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూనవేణు మాట్లాడుతూ పిల్లల చదువుతో పాటు మానసికంగా దృఢంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచాలని, పిల్లలను చిన్నప్పటి నుండే ఆటపాటలతో పాటు కరాటే, కిక్ బాక్సింగ్ లాంటి ఆటలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధ స్కూల్ ప్రిన్సిపల్ పాండు, అంకుర స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్, ట్రైగున్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ రమేష్ ప్రసాద్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరి ఆ విజువల్స్ చూద్దాం. సినిమాలో హీరోయిన్లను చూసిన కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ హీరోయిన్ల కంటే కూడా అందమైన విద్యార్థులు ఎవరున్నారంటే మా మార్షల్ ఆర్ట్ చేసేటువంటి విద్యార్థులు చాలా అందంగా ఉన్నటువంటి విషయాలు అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఆ ముఖాలు చూస్తుంటే చూడండి ఎంత బాగుంటుందని నిజంగా చెప్తున్నా కదా. ఎవరికైనా ఆకలైన వాళ్ళకు జస్ట్ వీళ్ళందరూ చూపించి వీళ్ళ విన్యాసం చూస్తే ఆకలి కూడా గైపోతుందా లేదా అంటే నిజంగా చెప్తున్నా కదా. మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుని చూస్తున్నంత ఆనందం అనిపిస్తుంది. మీ యొక్క క్రీడలు ఏవైతున్నాయో, మీరు ఆడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో నిజంగా చెప్తున్నా కదా, మీరు ఆడేటువంటి ప్రక్రియ చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, భారత మాత గర్వించదగ్గటువంటి విద్యార్థులు అన్నటువంటి కన్న తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అద్భుతమైన కార్యక్రమానికి వేదిక చేసినటువంటి ట్విన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి మా రమేష్ అన్న, నేను చాలా మంది మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళని చూసిన, కానీ రమేష్ అన్న హైట్కు తగ్గట్టున్నాడు. 6 అడుగుల ఆజాన్ బావుడు, 6 అడుగుల బుల్లెట్ అంటే బుల్లెట్ లెక్కనే ఉన్నాడు మా రమేష్ అన్న. నిజంగా చెప్తున్నా కదా, ఆనాడు రాముడు ఎట్లా మనకు చేసిన పరిపాలన మనమైతే ప్రత్యక్షంగా మనం చూడలేం, మనం అక్కడక్కడ వింటున్నాం. కానీ ఈ రమేష్ అనేటువంటి రాముడు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇట్లుంటాడు, కానీ ఫీల్డ్ లో దిగింది అనుకో ఎవ్వరికి వినేది లేదు, ఎవ్వరు వచ్చినా చేసేది లేదు. క్రమశిక్షణ, మంచితనము, నిజాయితీ, ధైర్యం, మీరు చేసేటువంటి ప్రక్రియల రక్తం వస్తున్నా, కాలుకు దెబ్బ తాకినా, ఏదైనా సరే మార్షల్ ఆర్ట్స్ చేయాలనేటువంటి దాని మీద ఒక కన్న తల్లి యొక్క ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా రమేష్ సార్కు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అద్భుతమైనటువంటి వేదిక చేసినటువంటి మా రమేష్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ప్రసాద్ సార్, ఆయన 25 సంవత్సరాలు అంటే మామూలు వచ్చేటగా 20 సంవత్సరాలు చేయడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల మంది, వేల మంది వాళ్ళు కొందరు నాకు తెలిసిన మట్టుకు లక్షల కోట్లు సంపాదిస్తారు. కానీ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు, చాలా లక్షల కోట్లు సంపాదించినా కానీ ఎవరికి కాలు మొక్కరు, ఎవరికి తలోంచి నమస్కారం చేయరు. ఎవరికి చేస్తారు? ఒక గురువుకి చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, లక్షల కోట్లు సంపాదించిన దానికంటే కూడా కొన్ని లక్షల మందికి లక్ష్యాన్ని నిర్దేశం చేసినటువంటి మా ప్రసాద్ సార్ కు తల వంచుతున్నటువంటి విద్యార్థులు అన్నటువంటి మన ప్రసాద్ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మా పాండన్న శ్రద్ధా స్కూల్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాల నుంచి నిజంగా చెప్తున్నా కదా, సంగారెడ్డి జిల్లాలో మ్యాథమెటిక్స్ అంటే పాండు సార్ అంటేనే లెక్కలు అంటేనే